క్రీస్తునాథుని యందు ప్రియులారా, గుణదల మాత భక్తులారా, మీ అందరికీ కూడా ఆ మరియ తల్లి దీవెనలు, గుణదల మాత పండుగ శుభాకాంక్షలు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అంతా మన మంచికే జరుగుతుంది, అంతా మన మంచికే. అయితే ఈ మాట అసంపూర్ణమైన మాట. ఎందుకంటే సంపూర్ణమైనది ఒకటి ఉంది. అదేమిటంటే, దేవుడు ప్రేమించు వారికి అంతా మంచే జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రేమించు వారికి అంతా మంచే జరుగును. దీనికి సాక్ష్యం ఈరోజు గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్న గురువులు, మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మేము. దేవుడు ప్రేమించిన వారికి అంతా మంచే జరుగుతుంది. 1858వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో లూర్ద్స్ నగరంలో మాసబల్లే వద్ద పుల్లలు ఏరుకుంటున్న బెర్నదెత్ అనే ఒక పేద బాలిక, బెర్నదెత్ సుబీరస్ అనే పేద బాలికకు ఓ అందమైన స్త్రీ దర్శనమిచ్చింది. అయితే అంతటితో ఆగక వరుసగా 17 సార్లు దర్శనమిచ్చి చివరిగా మార్చి 25వ తేదీన తన పేరు ప్రకటించింది. తన పేరు ఈ విధంగా తెలియపరచుకుంది: నేను అమలోద్భవిని. ప్రైజ్ ద లార్డ్. నేను అమలోద్భవిని. ఆమె త్రవ్వమన్న గుంట ఒక చలముగా మారి అనేక రోగాలను నయం చేసే ఊటగా ఈరోజు అభివృద్ధి చెందింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక చోట్ల లూర్దు మాతగా ఈ విజయవాడ నగరంలో గుణదల మాతగా గుణదల కొండపైన వెలసిల్లి కొనియాడబడుతూ అందరినీ తన హక్కున చేర్చుకుంటూ ఉంది, ఆదరిస్తూ ఉంది. ఆమె జననం ఈరోజు మనం ధ్యానించుకుందాం. అసలు మరియ తల్లి జననమే మానవ రక్షణకు సంకేతం, శుభసూచకం. పాపంలో మగ్గుతూ ఉన్న మానవాళిలో ఆమె జననం ఒక ఆశను రేకెత్తించింది. ఆమె జన్మించడము అంటే ఈ మానవ లోకంలోనికి దేవాది దేవుడు అడుగు పెట్టడానికి నిర్ణయించాడన్నమాట. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు: దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీ మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరియ తల్లిని దేవుడు ప్రేమించాడు అమితంగా. మరియ తల్లిని ఒక ప్రత్యేక తలంపు కోసం ఆ దేవాది దేవుడు సృష్టించుకున్నాడు. మరియ తల్లిని ఏ విధంగానైతే దేవుడు ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు ఈరోజు. మరియ తల్లిని ఏ విధంగానైతే ఒక ప్రత్యేకమైన తలంపు కోసం, ఉద్దేశం కోసం పిలుచుకున్నాడో నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పిలుచుకుంటూ ఉన్నాడు. నీవు ఈరోజు వేదన చెందుతూ ఉన్నావా? ఆవేదన పొందుతూ ఉన్నావా? నీతో ఆయనకు పని ఉన్నది. ఏ విధంగా మరియ తల్లితో ఆయన తన ప్రణాళికను కొనసాగించాడు. నిన్ను ఆయన అమితంగా ప్రేమించి
తన ప్రణాళికను ఈ లోకంలో నీ ద్వారా చేయనున్నాడు. మనమంతా ఈరోజు ప్రియులారా, భక్తులారా ఇక్కడికి వచ్చింది ఆయన ఉద్దేశం తెలుసుకోవడానికి, ఆయన ప్రేమను పొందడానికి. అందుకే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో, నేను మీకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేశాను అని పరిశుద్ధ గ్రంథం పలుకుతూ ఉంది. ఇంకా ఏమంటూ ఉందంటే 12వ వచనములో, మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారు, నాకు మొర పెడతారు, మీ మొరను నేను ఆలకిస్తాను, నేను మీకు దొరుకుతాను, మీరు సంపూర్ణ హృదయముతో వెతికినట్లయితే నేను మీకు దొరుకుతాను. ప్రియులారా, ఆయన ప్రణాళికను చిత్తమును వెతుకుతూ వస్తారు. అవును ప్రియులారా, కష్టాలలో కడగండ్లలో మొరపెడుతూ ఉన్నారు మీరంతా. మీకు అభయం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు మరియ తల్లికి ఆనాడు అభయం ఇచ్చింది దేవదూత, భయపడకము, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు. మరి ప్రభు అంటున్నాడు, ఆయనకు మాత్రమే తెలుసు, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. ఇది నీవు విశ్వసిస్తూ ఉన్నావా? నీ జీవితంలో నీ కోసం ఏర్పరిచిన ప్రణాళికల గురించి, వాగ్దానాల గురించి నీవు ఆనందిస్తున్నావా? ఆయనకు నిన్ను రక్షించే ప్రణాళికే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించే ప్రణాళికే ఉంది. నీ అభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికే ఉంది. కేవలము అవసరాలు తీర్చే దేవుడు మాత్రమే మన దేవుడు కాదు, అభ్యుదయాన్ని కూడా ఇచ్చే దేవుడు. అందుకే మనం పాడుతూ ఉంటాం, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. అవును ప్రియులారా, మన దేవుడు మాట్లాడతాడు. అందుకే అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడను, వెదకుడి దొరుకును, అడిగిన ప్రతి వానికి ఇస్తాను, తట్టిన ప్రతి వానికి తెరుస్తాను, వెదకిన ప్రతి వానికి దొరుకుతానని మరొకసారి చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు అనారోగ్యంతో వచ్చావా? వ్యాధితో వచ్చావా? బాధతో వచ్చావా? అయితే అది ఏదైనా ఎంతదైనా ఈరోజు ప్రభువుని అడుగు, నీకు దయచేస్తాడు. ప్రభువుని తట్టు, నీకు తెరుస్తాడు. ప్రభువుని వెతకు, నీకు దొరుకుతాడు. నీ జీవితంలో అర్థాన్ని, పరమార్థాన్ని నీకు ఇస్తాడు ఆ ప్రభువు. 2వ మక్కబీలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, ఒక్క రోజులో 7 కుమారుల్ని మరణం కల్లారా చూచింది ఆ తల్లి. అయినా కానీ దేవునిలో నమ్మకాన్ని కోల్పోలేదు. ఆమె అంటుంది ఈ విధంగా తన బిడ్డలతోటి, నాయనలారా భయపడవద్దు, మరలా జీవాన్ని, ఊపిరిని దేవుడు దయచేస్తాడు. జీవమును ఊపిరిని చేసే దేవుడు, ఇచ్చే దేవుడు మన దేవుడు. సమస్తాన్ని ఇచ్చేది ఆయనే. శూన్యము నుండి ఆమె చెబుతూ ఉంది, సృష్టిని కలుగ చేశాడు దేవుడు. కాబట్టి నీకు ఏదైనా ఇవ్వగలిగే శక్తి ఉంది ఆయనకి. చనిపోతూ ఉంటే బ్రతికించమని అడుగు ప్రియుడ, జబ్బు నయం కాకపోతే స్వస్థపరచమని అడుగు, ఇబ్బందిగా ఉంటే, కష్టములో ఉంటే వాటిని తొలగించమని అడుగు. ఈరోజు ఏదైనా కొరత ఉంటే నీ జీవితంలో దానిని తొలగించమని అడుగు, దానిని తీర్చమని అడుగు. సంతాన లేమి ఉంటే గర్భఫలం కోసం ప్రార్థించి ఈరోజు. మరి ఆర్థిక లేమి ఉంటే వనరుల కోసం అడుగు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోతే నీ జీవితంలో నీ శ్రమ ఫలించేటట్లుగా ఆయన అనుగ్రహం కోసం, ఆశీర్వాదం కోసం ప్రార్థించు. ఆత్మీయత కోసం, అనుబంధాల కోసం, కుటుంబాలలో శాంతి సమాధానాల కోసం ప్రార్థించండి. మక్కబీయ సోదరుల తల్లి ఏ విధంగానైతే విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించిందో అదేవిధంగా నీవు నేను ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించే వారికి ఆయన అంతా మంచి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది నీవు నమ్ముతున్నావా? మరియ తల్లి నమ్మింది. ఏమని చెప్పింది? ప్రభువు మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. మీరు ఒకసారి చెప్తారా? ప్రభువు మాట చొప్పున నాకు జరుగునుగాక.
ఈ భూలోక చరిత్రలో ప్రియులారా ఇలాంటి సంఘటన ఎన్నడూ కని విని ఎరుగము. ఒక తండ్రి లేకుండా బిడ్డ పుట్టడం అనేది మనం ఎప్పుడు కూడా వినలేదు. ఈరోజు అర్ధగర్భం కావలసి వచ్చినప్పుడు కూడా పురుషుని సహకారం అవసరం. ఎందుకంటే తల్లి చెబుతూ ఉంది, నేను పురుషుని ఎరుగను, ఇది ఎట్లు జరుగును. అందరూ చూస్తున్నారు. ఈ మైక్ కలర్ ఏంటి? నలుపు, బ్లాక్. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు మరియ తల్లితో, ఇది నలుపు కాదు, ఇది ఎరుపు అని. నీవు నమ్ముతావా? ఎందుకంటే మన కళ్ళకు కనబడుతుంది, మన మేధస్సుకు అర్థమవుతూ ఉంది ఇది నలుపు అని. ఒక కన్యక మాతృత్వం అనేవి ఒకే వరలో పొదగవు. కన్యక మాతృత్వం అనేవి రెండు వైరుధ్యాలు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, మరియ తల్లిని దేవుడు నమ్మమన్నాడు. నీవు కన్యగా ఉంటూనే తల్లివి అవుతావు అని చెప్పి నమ్మమన్నాడు. మరి ప్రియమైన సోదరి సోదరులారా, మరియా నమ్మిందా? ఎవరు నమ్ముతారు? పిచ్చివాళ్ళు మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే మరియ తల్లికి దేవుడంటే అంతగా పిచ్చి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తనకు అర్థం కాకపోయినా, తన ముందు కనపడే విషయాలు వేరుగా ఉన్నా, సంఘం ఏమనుకుంటుందో, యోసేపు ఏ విధంగా నన్ను స్వీకరిస్తాడో అని అనుకున్నా, అసలు తనకే అర్థం కాకపోయినా, ఒక కన్యగా మాతృత్వంతో ఎలా అనేది అర్థం కాకపోయినా, మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలను, దేవుని మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఈ ప్రత్యేక అద్భుతమైన మినహాయింపు నమ్మింది మరియ తల్లి. లేదంటే లోక కళ్యాణం జరిగేది కాదు. దేవునికి కావాలి. ఈరోజు మనం చదివాం వాక్యములో, ఎవరు నీ తల్లి, ఎవరు నీ సోదరుడు. ఆత్మ వలన జన్మించితే తప్ప ఇది అసంభవం. ఆత్మ వలన జన్మించననే తప్ప ఇది అసంభవం. ఆత్మబంధుత్వంలో మరియ తల్లి మొదటి శిష్యురాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.